నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండ విజయం చేకూర్చుదామని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. మైలవరం పట్టణంలో స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు సోమవారం ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. ఆలపాటి రాజా గారికి తొలి ప్రాధాన్యత ఓటును 1 అంకె వేయాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన శ్రీ ఆలపాటి రాజా గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నేత అన్నారు. మాజీ మంత్రిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలను అందించారన్నారు. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పడానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కృషి చేశారన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించారన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించి 7 నెలల్లో 6,83,670 కోట్లు పెట్టుబడులు, 4,35,730 ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతుందన్నారు. భవిష్యత్తులో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సీడ్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన 519 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల చేసిందన్నారు. విద్యారంగంలో అల్లకల్లోలం సృష్టించిన జీవో 117 రద్దు చేశారన్నారు. ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించారని అన్నారు. 3,500 ఖాళీల అధ్యాపకేతర పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శ్రమిస్తున్నారని అన్నారు. పట్టభద్రులంతా శ్రీ ఆలపాటి రాజా గారికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్కి మామూలు ఎలక్షన్ తేడా ఉంటుందమ్మా. వాళ్ళు ఇచ్చే పెన్నుకొని ఓటు వేయాలి. జస్ట్ 1వ నెంబర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1 అని పెడితే సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని ఉంటాయి. అవి ఏమి వేయకూడదు అనమాట. ఒకటే ఓటు వేసి. థ్యాంక్స్ అమ్మా. అపర్ణ ఇంట్లో అంతా గ్రాడ్యుయేట్స్ రాచూరి ప్రమోద్, రాధా గారు, ఆచూరు విజయ వెంకట సాయి.